శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భగవద్గీతలోని 19వ శ్లోకాన్ని చేరుకున్నాం. మనం ఎలా ఉంటే భగవంతుడికి ఇష్టమో చెప్తున్నాడు ఒక్కొక్క శ్లోకంలో పరమాత్మ. ఈ గీతా శ్లోకాలను చూస్తూ అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు చాలా కనిపిస్తాయి కదా, వాటిని నేర్చుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా స్తుతి మౌని. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి పరమాత్మ. నింద విషయంలో ఎవరైనా నిందించినా, ఎవరైనా స్తుతించిన అంటే బాగా పొగడినప్పటికీ కూడా తుల్య అంటే సమానముగా. తులా అంటాం కదా, తులారాశి అంటే ఈ కాంటా చూస్తుంటాం కదా మనం గుర్తుగా. అంటే తుల్య సమానముగా, పొగడినా అదే ప్రకారంగా ఉండాలి, తెగడినా అదే ప్రకారంగా ఉండాలి. ఎప్పుడు కుదురుతున్నది? సత్యం నీతోటి ఉంది అనేటటువంటి ఒక దృఢమైనటువంటి అధ్యవసాయంతో నువ్వు ఉండాలి. నేను సత్యంతో ఉన్నా, సత్యం నాతో ఉంది, నాకు విడి మాటలేమిటి? కానీ మన మనసు అలా ఒప్పుకోదు చూడండి. మనకంత యోగ్యత లేదు, కానీ సభలో మన కూర్చోబెట్టేసి దండలేసేసి శాలువా వేసేసి అబ్బాబ్బా మీరు చెప్తుంటే అండి అసలు ఎంత బాగుంటుందంటే అండి అసలు అన్నీ మర్చిపోయి అలాగే వినాలనిపిస్తుందండి అని ఎవరైనా నన్నే కూర్చోబెట్టి అన్నారనుకోండి, నిజంగానే భలే బాగా చెప్పేసాం అనమాట, మనం అబ్బో బ్రహ్మాండంగా నచ్చేస్తుంది అనమాట మన మాట అందరికీ అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అసలు మనకు ఆ యోగ్యత లేకపోయినా బ్రహ్మాండంగా పొగిడేస్తూ ఉంటారు వాళ్ళు. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. దేనికి లొంగని వాడు, ఒకడు ధనానికి లొంగుతాడు, మరొకడు మద్యానికి లొంగుతాడు, మరొకడు ఈ విద్యకి లొంగుతాడు, మరొకడు కీర్తికి లొంగుతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి లొంగుతారు. కానీ ఎవరైనా కలిపి లొంగేది ఒక విషయంలో అంటే అది కేవలం ప్రశంసలేనండి. బిచ్చగాడి దగ్గర నుంచి రాజాధిరాజు వరకు, చక్రవర్తి వరకు ఎవరైనా సరే మెచ్చుకుంటే పడిపోతారంతే. ఆ స్తుతిలో అలాంటి ఆనందం ఉంటుంది. దాని విషయంలోనూ ఎవరైనా తెగడినా కూడా, అంటే మనల్ని నీచంగా మాట్లాడినా కూడా, రెండు విషయాల్లో కూడా మనం ఎప్పుడూ కూడా సమానంగా ఉండగలగాలి. తుల్య నిందాస్తుతిర్మౌని. స్తుతి మౌని, అంతేకాకుండా మౌనముతో ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు మాట్లాడకుండా మొద్దులాగా ఉండడం కాదండి, మనస్సుతో కూడా మౌనం ఉండాలండి. ఎప్పుడు నోటితోటే కాదు. నోటితో మౌనం సాధారణంగా మంచి విషయమే, నోటితోటే కాదు మనస్సుతో కూడా మౌనంగా ఉండాలి. ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే మననశీలత ఉండాలి. మననం చేసుకోవాలి ఎప్పుడు కూడా. మంచి విషయాలను పదే పదే మననం చేసుకోవాలి. మనకి మునులు అంటుంటారు, అంటే మననశీల ముని, ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటారనమాట. మహర్షులు భగవన్ మంత్రాన్ని, భగవత్ కళ్యాణ గుణాలను మననం చేసుకుంటూ లోపల లోపల రిపీటెడ్గా చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారనమాట. మననశీలురు. అలాగే ఏన కేనచిత్ సంతుష్టః అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే నరో ప్రియో నరః. మనస్సుతోటి వాక్కుతోటి మౌనముగా ఉంటూ ప్రశంసలయందు అలాగే
అవమానములయందు కూడా సమానమైన బుద్ధిని కలిగి ఉంటూ ఏనకేనచిత్ ఏది దొరికితే అక్కడికి అదే సంతోషం, అంతే. మనకెంత భగవంతుడు ఇచ్చాడో అంతటితోటే సంతోషం. అలాగే స్థిరమతి అంటే బుద్ధి స్థిరంగా ఉండాలి. ఈ కాసేపు ఇది నచ్చటం, ఇది పూర్తిగా సరిగ్గా తెలుసుకోకుండా అనుభవించకుండానే ఇంకో దానికోసం అర్రులు చాచటం. అప్పుడు చాలాసార్లు చూడండి, తల్లి ఒక బొమ్మ ఇస్తుంది, ఒక నిమిషం ఆడుకుంటాడో లేదో వెంటనే ఇది తీసేసి మళ్ళీ ఇంకో దానికి. ఇది అసలు ఏంటి, పూర్తిగా చూసావా, ఆడుకున్నావా, దాంతో ఎలాంటి ఆనందం ఉంటుంది, అది పూర్తిగా విజ్ఞానదాయకమా, కేవలం సంతోషమా, ఏం చేయొచ్చు, అసలు అది ఏముండదు. ఒక వస్తువును తీసుకున్నాము అంటే దాని యొక్క ఆమూలాగ్రం దాన్ని సరిగ్గా మనం ఉపయోగించటం తెలుసుకోవాలి. ఈ క్షణంలో దీని మీద ఉంటుంది, మరో క్షణంలో మరొక దాని మీద కలుగుతుంది, మరో క్షణంలో మరొక దాని చంచలంగా టకటకటకటక మనసు మారిపోతూ ఉంటుంది. భక్తిమాన్ భక్తి కలవాడు కూడా నరహ మనుష్యుడు, అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో స్థిరబుద్ధి కలిగి ఉండి ఏనకేనచిత సంతుష్ట, ఎంత దొరికితే దాంతోటే చాలా సంతోషంగా ఉన్నాడండి. జీవితం హాయిగా ప్రశాంతంగా చక్కగా ఉందండి అంటుంటాడు వాడు. బాగా కోటాను కోటాను కోట్లు వేలాది ఎకరాలు భూమి ఉన్నవాడు ఎప్పుడు కూడా పైకేదో అంటాడు సంతోషంగా ఉన్నాను, కానీ మనసులో ఎప్పుడు ఆనందంగా ఉండడు. అలాగే అనికేత స్థిరమైన నివాసము లేనటువంటి వాడు అంటే గృహముల యందు ఆసక్తి లేనివాడు. మనకు ఒక ఇల్లు అంటూ ఉన్నాక పూర్తిగా ఆ ఇంటి గురించే దీని డెకరేషన్, దాని డెకరేషన్, అది ఇది ఇది అది, మన ఇల్లు ఒక్కటి బాగుంటే చాలు, మన ఇంటి కరెంట్ ఉంటే బాగుంటే చాలు, పక్కన వాళ్ళకి ఉన్నా లేకపోయినా మనకు అక్కర్లేదు, మనకి నీళ్ళు అందితే చాలు, పక్కన వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదు. ఇట్లా మనకంటూ ఒక ఇల్లు ఉంటే దాని గురించి బాగా ఆరాటపడుతూ ఉంటాం. అనికేత స్థిరమతి. ఇప్పుడు చూడండి, మామూలు గృహస్థులే ఇంటి మీద ప్రేమ కాదండి. మన దురదృష్టం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ బాబాలు స్వామీజీలలాగా ఆశ్రమాధిపతులు కూడా పేరొక్కటే తేడా, అక్కడ ఇల్లు అవుతుంది, ఇక్కడ ఆశ్రమం అనే పేరు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద భవంతులు, మన ఆర్గనైజేషను, మన భవంతులు, మన ప్రాపర్టీసు, మన ఎస్టాబ్లిష్మెంట్ ఇలాగా పెరుగుతున్నది ధోరణి. కానీ యతి ధర్మానికి, సన్యాస ధర్మానికి ఇట్లాగ ఫిక్స్డ్ ఎసెట్స్, ఫిక్స్డ్ ప్రాపర్టీసు ఉండనే 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 కూడదు. సత్యం అండి, ఇదే భారతీయ ధర్మం. మరి చూడండి ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనికేత, నికేత అంటే ఒక నిర్దిష్టమైనటువంటి నివాస స్థానం, ఇదొక్కటే నివాసము, అట్లా ఉండకూడదు వాళ్ళకి. ఈవేళ ఈ ఊరు, రేపు ఆ ఊరు, ఎవరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఇల్లే మన ఇల్లు, అంతే, ఆ ఊరే మన ఊరు తప్ప ఇది నా ఊరు, ఇది నా ఏరియా, మా హెడ్ క్వార్టర్స్ ఇది, మా బ్రాంచ్ ఇది, నేను వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్ ఇది, ఇన్ని కావాలి నీకు. ప్రతి వాళ్ళు ఇలాగే, సమాజ సేవకులకి ఇలాగే ఉంది, పీఠాధిపతులకి ఇలాగే ఉంది, ఆశ్రమాధిపతులకి ఇలాగే ఉంది, గృహస్థులకి ఇలాగే ఉంది. ఉన్నవాడికి ఒకడికే 100 ఇళ్ళు, లేనివాడికి అసలే లేకుండా ఉండడం, ఇది తప్పు. కనుక ఎట్లాంటి వాడు తనకిష్టుడని చెప్తున్నాడంటే పరమాత్మ, ఒక్కదాని అందే భక్తుడైనటువంటి వాడు, యతి అయినటువంటి వాడు, సన్యాసి అయినటువంటి వాడు అనికేత, వాడికి ఇల్లే అక్కర్లేదు, అసలు సమాజమే ఇల్లు, ఈ గ్రామమే ఇల్లు, మిగిలినటువంటి తన శిష్యులే ఇల్లు, అంతే. అంతటి మనసుకి ఒక నిక్కచ్చమైనటువంటి పరిపూర్ణ భావన, అప్పుడు వాడు అందరి శ్రేయస్సుని గురించి ఆలోచిస్తాడు. ప్రియ భగవద్బంధువులారా, అంతటి వైరాగ్య స్థితి మనకి వచ్చుగాక, భగవానుడు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.